మిక్స్డ్ టాక్ తోటి కూడా రికార్డుల మీద రికార్డులు పెట్టుకుంటూ పోతున్నావన్న నువ్వైతే. హై డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హిట్ 3 4 డేస్ కలెక్షన్స్ అయితే బయటికైతే వచ్చేసాయి అన్నమాట. మరి హిట్ అవుతుందా లేదా, మరి నాన్నగారికి ఇంకొక 100 కోట్లు కొడుతుందా లేదా అని తెలుసుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. 4 డేస్కి అయితే 5 కోట్ల 4 లక్షల దాకా షేర్ అయితే వచ్చింది. ఏరియా వారిగా చూస్తే మనకైతే 4 డేస్కి నైజాంలో అయితే 2.42 కోటి దాకా షేర్ అయితే వచ్చింది. సీడెట్లు అయితే 63 లక్షలు మాత్రమే. ఉత్తరాంధ్రలో అయితే మనకైతే 58 లక్షలు మాత్రమే. ఈస్ట్లో అయితే మనకైతే 34 లక్షలు మాత్రమే. వెస్ట్లో అయితే మనకైతే 22 లక్షలు మాత్రమే షేర్ అయితే వచ్చింది. కృష్ణాలో అయితే మనకు 36 లక్షలు మాత్రమే. గుంటూరులో అయితే మనకు 33 లక్షలు మాత్రమే. నెల్లూరులో అయితే 16 లక్షలు మాత్రమే. అలా మాకు 4 డేస్కి అయితే ఏపీ తెలంగాణ కలెక్షన్స్ అయితే 5 కోట్ల 4 లక్షల దాకా షేర్ అయితే వచ్చింది. గ్రాస్ అయితే మనకైతే 9 కోట్ల దాకా గ్రాస్ అయితే ఉంది. టోటల్గా 4 డేస్ కలెక్షన్ విషయానికి వస్తే తెలుగు స్టేట్లో ఏరియా వారీగా నైజాంలో అయితే మనకు 13 కోట్ల 11 లక్షల దాకా షేర్ అయితే వచ్చింది అన్నమాట. ఇక్కడ బ్రేక్ ఇన్ టార్గెట్ అయితే 13 కోట్లు. నైజాంలో అయితే మనకు బ్రేక్ ఇన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది భయ్య. సీడెక్ విషయానికి వస్తే 3 కోట్ల 93 లక్షల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ ఇన్ టార్గెట్ అయితే 5.5 కోటి దాకా అన్నమాట. ఇంకా బ్రేక్ ఇన్ అయితే కాలేదు భయ్య సీడెట్లు అయితే. ఉత్తరాంధ్రలో అయితే మనకు 3 కోట్ల 82 లక్షల దాకా షేర్ అయితే వచ్చింది. ఈస్ట్ అయితే మనకైతే 1 కోటి 98 లక్షల దాకా షేర్ అయితే వచ్చింది. వెస్ట్లో అయితే మనకు 1 కోటి 69 లక్షల దాకా షేర్ అయితే వచ్చింది. గుంటూరులో అయితే మనకైతే 2 కోట్ల 18 లక్షల దాకా షేర్ అయితే వచ్చింది. కృష్ణాలో అయితే 1 కోటి 86 లక్షల దాకా షేర్ అయితే వచ్చింది. నెల్లూరులో అయితే 91 లక్షలు మాత్రమే. మనకు టోటల్ ఆంధ్ర బ్రేక్ ఇన్ టార్గెట్ అయితే 15 కోట్లు అన్నమాట. ఇంకా మనకు బ్రేక్ ఇన్ అయితే కాలేదు భయ్య ఆంధ్రలో అయితే. అలా మాకు టోటల్గా ఏపీ తెలంగాణ కలెక్షన్ విషయానికి వస్తే 4 డేస్కి షేర్ విషయానికి వస్తే 29 కోట్ల 48 లక్షల దాకా షేర్ అయితే వచ్చింది భయ్య. గ్రాస్ విషయానికి వస్తే 51 కోటి దాకా గ్రాస్ అయితే వచ్చింది భయ్య ఇప్పటికైతే. మనకు తెలుగు స్టేట్ బ్రేక్ ఇన్ టార్గెట్ అయితే 33 కోట్ల దాకా షేర్ అన్నమాట. ఇంకా మనకు రావాల్సింది 3.5 కోటి దాకా షేర్ వస్తే బ్రేక్ ఇన్ అయితే అవుతుంది భయ్య తెలుగు స్టేట్లో. చూస్తుంటే మనకైతే వీకెండ్ అయ్యేలోపు బ్రేక్ ఇన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది భయ్య తెలుగు స్టేట్లో అయితే. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా కలిసి మనకైతే 5 కోట్ల 45 లక్షల దాకా షేర్ అయితే వచ్చింది భయ్య. ఇక్కడ బ్రేక్ ఇన్ టార్గెట్ అయితే 5.5 కోటి. ఇంకా మన కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే బ్రేక్ ఇన్ అయితే కాలేదు భయ్య. ఓవర్సీస్ అయితే మనకైతే 10 కోట్ల 95 లక్షల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ ఇన్ టార్గెట్ అయితే 10 కోట్లు. ఓవర్సీస్లో కూడా మనకైతే బ్రేక్ ఇన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది భయ్య. అలా మాకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే 47 కోటి దాకా షేర్ అయితే వచ్చింది భయ్య. గ్రాస్ అయితే మనకైతే 89 కోటి దాకా గ్రాస్ అయితే వచ్చింది. మనకు వరల్డ్ వైడ్ బ్రేక్ ఇన్ టార్గెట్ అయితే 50 కోట్లు అన్నమాట. ఇంకా మనకు రావాల్సింది 2 కోట్ల 72 లక్షల దాకా షేర్ వస్తే బ్రేక్ ఇన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది భయ్య టోటల్ వరల్డ్ వైడ్గా. మనకి 2 డేస్లో అయితే బ్రేక్ ఇన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది భయ్య హిట్ 3ది. అలాగే మనకైతే 100 కోట్లు కూడా ఈజీగా అంటే ఈజీగా కొట్టి పడేస్తుంది భయ్య. మనకి నాన్నగారి కెరియర్లో అయితే ఇంకొక 100 కోట్లు అయితే చూడబోతున్నాం. అలాగే మనకైతే హిట్ కూడా పడిపోయింది భయ్య నాన్నగారి కెరియర్లో అయితే. మరి లాంగ్ రన్లో ఎంతవరకు కొడుతుంది అనుకుంటారు భయ్య హిట్ 3 కలెక్షన్స్ కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.